ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలే కారణమని వైసీపీ బలంగా భావిస్తోంది. చాలాసార్లు ఈ విషయాన్ని తెరపైకి తెచ్చిన పార్టీ ఇప్పుడు నేరుగా ఎన్నికల సంఘంతోనే తేల్చుకోవాలనుకుంటోంది. అందుకే ఆ పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీ వెళ్లి కంప్లైంట్ చేశారు. దేశంలో మళ్లీ బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది వైసీపీ. 2024 ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై తమకు అనుమానాలు ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అంతేకాదు, ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వీవీప్యాట్ల లెక్కింపు, సాయంత్రం 6 తర్వాత జరిగిన అత్యధిక పోలింగ్పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు వైసీపీ ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి. 2024 ఎన్నికల తర్వాత ఈవీఎంలతో పాటు పలు అంశాలపై రాజకీయ పార్టీలకు ఉన్న అనుమానాలపై వరుస చర్చలు జరుపుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల విశ్వసనీయతపై తమకున్న సందేహాలను కేంద్ర ఎన్నికల సంఘం ముందుంచింది. ఈవీఎంలపై అనేక సాంకేతిక అంశాలు ఇంకా స్పష్టంగా లేవని అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. బ్యాటరీ ఛార్జింగ్ నుంచి వీవీప్యాట్ల లెక్కింపు వరకు అనేక సందేహాలు ఉన్నాయని, పైగా ఓటింగ్ శాతాల్లో అనూహ్య మార్పులు కూడా గమనించినట్లుగా చెప్పారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. సాయంత్రం 6 గంటల తర్వాత ఎన్నో నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం అత్యధికంగా పెరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు ఎన్నికల సంఘానికి ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల ఓటర్లు ఉంటే సాయంత్రం 6 తర్వాత దాదాపు 51 లక్షల ఓట్లు నమోదయ్యాయన్నారు. ఈ విషయాలపై విచారణ జరపాలని ఎన్నికల సంఘానికి చెప్పారు. ఈవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము. మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలకి వీవీప్యాట్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము. అవి మీరు చేయటం లేదు. దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారము డబ్బులు కట్టినా కూడా ఈవీప్యాట్స్కి ఈవీఎం కౌంటింగ్కి మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ జరపమంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది. విభిన్న ఓటింగ్ ప్యాటర్న్పై లెక్కలతో కూడిన నివేదికను కూడా కమిషన్కు ఇచ్చారు వైసీపీ నేతలు. పార్లమెంట్, అసెంబ్లీ ఓట్లలో భారీ వ్యత్యాసం ఉందని వివరించారు. రాయచోటి, హిందూపురంతో పాటు పలు నియోజకవర్గాల లెక్కలు ఎన్నికల సంఘానికి సమర్పించారు. గతెన్నికల్లో ఓడినందుకు ఈవీఎంలపై నెపం నెట్టట్లేదని, పూర్తి ఆధారాలతోనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని వైసీపీ నేతలు స్పష్టం